హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టో మార్కెట్ లేకపోతే టొమాటో టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో వ్యాలెట్ కనెక్షన్ అనేది ఏ విధంగా చేసుకొని విత్డ్రాల్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ పొందాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టో మార్కెట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కొత్తగా వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు మనం ఇక్కడ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఈ టాస్క్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే అక్కడ కూడా మనకి బిట్గెట్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోండి అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కనెక్ట్ టు బిట్గెట్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది. దానికి రివార్డ్గా మనకు 5000 టొమాటో టోకెన్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మనం హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంతమందికి ఇక్కడ కూడా హోమ్ పేజ్లో పైన కూడా కొంతమందికి డిస్ప్లే అయిందండి. సో కొంతమంది స్క్రీన్ షాట్స్ అనేవి నాకు పంపించారనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ది టైమ్ హ్యాజ్ కమ్ అనేసి ఒక ఆప్షన్ అనేది వచ్చిందనమాట. డైలాగ్ అనేది చూపిస్తుంది. దాని కింద కనెక్ట్ యువర్ బిట్గెట్ వ్యాలెట్ అనేసి ఇంకొక ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ కింద ఏం చెప్తున్నారంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేసి పెట్టేసి సంథింగ్ హ్యూజ్ ఈజ్ కమింగ్ ఇన్ ఆగస్ట్, అంటే ఆగస్ట్లో ఒక హ్యూజ్ అనౌన్స్మెంట్ అనేది రాబోతుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో అంటే మేబీ ఆగస్ట్లో మైనింగ్ అనేది ఎండ్ అయిపోయి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే లిస్టింగ్ అనేది కూడా ఉండొచ్చు అనమాట. సో దానికోసం మనం ఎలిజిబిలిటీ పొందాలని అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనెక్టింగ్ యువర్ వ్యాలెట్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్, డు నాట్ బి లేట్. అంటే ఆ హ్యూజ్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దానికి మనం ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోండి, అదే దానికి ఫస్ట్ స్టెప్. డోంట్ బీ లేట్ అంటే లేట్ చేయొద్దు అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇప్పుడు దీనికోసం నేను కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో దాని మీద క్లిక్ చేయబోయే ముందు మీ అందరికీ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఖచ్చితంగా బిట్గెట్ వ్యాలెట్ అనే దాన్ని మీరు క్రియేట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీ దగ్గర బిట్గెట్ వ్యాలెట్ అనేది లేకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను బిట్గెట్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి ఇంకొక వీడియో అనేది ఇచ్చుంటాను. మీరు ఆ వీడియో చూసి బిట్గెట్ వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాతే ఈ స్టెప్కి వెళ్ళండి. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది బిట్గెట్ వ్యాలెట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, ఒక పేజ్ డిస్ప్లే అయింది. డిస్ప్లే అయిన తర్వాత క్రోమ్ చూపిస్తుంది, దాని కింద బిట్గెట్ వ్యాలెట్ చూపిస్తుంది. సో నేను బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి నా దగ్గర ఆల్రెడీ బిట్గెట్ వ్యాలెట్ అనేది ఉంది కాబట్టి బిట్గెట్ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కనెక్ట్ వ్యాలెట్ అనేసి పైన క్లియర్గా టో మార్కెట్ అనేసి చూపిస్తుంది చూడండి. సో టో మార్కెట్ నుంచి మనకు రిక్వెస్ట్ వచ్చింది బిట్గెట్ వ్యాలెట్ కనెక్ట్ చేయండి అనేసి వచ్చి ఈ కింద చూడండి అప్రూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ అప్రూవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. లేకపోతే ఫింగర్ ప్రింట్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో మొబైల్కి ఇచ్చినటువంటి పాస్వర్డ్, స్క్రీన్ అన్లాక్ చేసే పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిటర్న్ టు వెబ్సైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి మన టో మార్కెట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మన బిట్గెట్ వ్యాలెట్కు కనెక్ట్ అయినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇలా చూపిస్తే మనకు ఈ బిట్గెట్ వ్యాలెట్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో దాని తర్వాత ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. టాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ టు బిట్గెట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా స్టార్ట్ అని. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన వ్యాలెట్ ఆప్షన్కి తీసుకొని వచ్చిందనమాట. సో తిరిగి మళ్ళీ నేను ఏం చేస్తానంటే టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద తిరిగి నేను క్లిక్ చేస్తున్నా.
సో క్లిక్ చేసిన తర్వాత ఆ టాస్క్ ఏదైతే ఉన్నదో ఫస్ట్లో ఉన్న కనెక్ట్ టు బిట్గెట్ వ్యాలెట్ అనే టాస్క్ ఏదైతే ఉందో అది మాయమైపోయిందండి. సో అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ కిందికి వచ్చింది చూడండి, ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ క్లెయిమ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే యూ గాట్ 5000 టొమాటోస్ అని వచ్చింది. సో అంటే మనకు 5000 టొమాటో టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి అన్నమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మనం మన టొమాటో లేకపోతే టో మార్కెట్ మైనింగ్ బాట్ని బిట్గెట్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకునే విధానం. సో ఇది మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలండి, ఎవరు మిస్ చేయొద్దు. సో ఇంతేనండి, ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.